ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేసి ఆయన వేడుకునేటట్లుగా మనం వేడుకున్నట్లయితే ఆయన మనల్ని తప్పించేవాడు, స్వస్థపరిచేవాడు. స్వస్థపరిచి యెహోవాని నేనని సెలవిచ్చుచున్నాడు. ఎంతోమందికి క్యాన్సర్ ఇప్పుడు కూడా దేవుని కార్యాలు జరుగుతున్నాయండి. ఆ కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా క్యాన్సర్ రోగాలు వచ్చిన వాళ్ళని స్వస్థపరుస్తున్నారు. ఇంకా రకరకాల వ్యాధులు, బలహీనతలు. ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ సందర్భంగా. శరీర రోగాల కోసం మనం భర్తీ చేయకూడదు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించి ఆ నిత్య జీవం ఫలాలు అనుభవించడానికై మనం భర్తీ చేయాలి. అయితే శరీరరీత్యా ఉన్న రోగాలను కూడా ఆయన స్వస్థపరిచాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ ఈ కుష్టి రోగిని కూడా బాగు చేయడానికి ఒక కారణం ఉంది. ఆయన నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచమని దేన మనసుతో ప్రార్థించినప్పుడు ఆయనను కనికరించాడంట యేసు ప్రభు. కనికరము చూపాడు. ఆయన అద్భుత కార్యాన్ని చేశాడు, అక్కడ ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. ఆ సూచక క్రియలన్నీ కూడా ఈ భూమి మీద మనం ఇంకా చెప్పుకుంటున్నామంటే అవి వాస్తవాలు, కట్టుకథలు కాదు, ఎవరో రాసిన కథలు కాదు. దేవుడు తన ఆత్మచేత ప్రేరేపించబడిన రాయబడిన గ్రంథం అన్నమాట. ఇది అబద్ధమైంది కాదు. అలా వేడుకుంటే కనికరం పొందుతాం మనం. దేవుడు చేస్తాడు, స్వస్థపరిస్తే ఆయన నామం హెచ్చింపబడుతుంది. కాబట్టి ఆయన బయలుపరచుకోవడానికి, ఆయన చూపించుకోవడానికి అనేక అద్భుతాలు చేశాడు. అలాగే ఈ అద్భుతం కూడా ఈ కుష్టి రోగిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన ఎంతో దీన మనసుతో ప్రార్థన చేయగా యేసు ప్రభు గారు ఆయన కనికరం అండి. దేవుడు కనికరిస్తేనే మనం కనికరం పొందుకుంటాం. మనం ఎవరినో కనికరించడం కాదు, మనల్ని ఎవరో కనికరిస్తారని చూడడం కాదు. ఈ లోకంలో ఉన్న వారి కనికరము కొన్ని క్షణాలు ఉంటుంది, వాళ్ళ అవసరాలు ఉన్నంత వరకు ఉంటుంది. లేకపోతే మనం వాళ్ళకి ఏదైనా మేలు చేస్తే మన పట్ల కనికరమ చూపించవచ్చు. ఏదో ఆశిస్తారు తప్ప నిజమైన కనికరం ఉండదు. కానీ ఇక్కడ నిజమైన దేవుడు కనికరపడ్డాడంట. ఎవరి మీద? కుష్టి రోగి మీద కనికరపడ్డాడు. కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పును. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఎప్పుడైతే ఆయన యొద్ద ప్రార్థన చేస్తాడు, ఆయన వేడుకున్నాడు, ఆయన అడిగాడు, వెంటనే దేవుడు కనికరించి ఆయన చెయ్యి చాపి వాడిని స్వస్థపరిచాడు. వాడు వెంటనే